హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మనకి కంటిన్యూగా ఒక మంచి హెల్దీ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంట్లో అన్ని బలానికి సంబంధించినవి అనమాట. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. మనకి ముందేమో సున్నుండలు చేసాం కదా, తెలియదు. అయితే సున్నుండలు అయితే చేసినాము. సున్నుండలు అవి కూడా మంచివి, పిల్లలకైనా పెద్దలకైనా ఐరన్ అనమాట. అలాగే ఇప్పుడు ఇంకో ఐరన్ చేస్తున్నాము, పల్లి పట్టి. ఆ పల్లి పట్టి కోసం పల్లీలు యాక్చువల్లీ ఎందుకంటే బయట తీసుకొస్తే 80 రూపాయలకి 6 వస్తున్నాయి, ఇంత సైజ్ లోనే ఉంటున్నాయి. 6 or 7 వస్తున్నాయి ప్యాకెట్ కి. అది 80 రూపీస్ పడుతుంది పల్లి ఉండలు. అది అందరం ఒక్కొక్కటి రెండు తినేసి ఒక రోజులో అయిపోతున్నాయి. 80 రూపాయలు 90 రూపాయలు. ఇంట్లో చేసుకుందాం అనేసి చేసిన. ఆల్రెడీ నేను ఇంకో ముందు కూడా వీడియో పెట్టామనుకుంటా, ఒక 3-4 months బ్యాక్ పల్లి చిక్కి వీడియో పెట్టాము. మళ్ళీ ఇంట్లో పల్లీలు ఉన్నాయి, ఎందుకంటే మా వారికి పల్లి చట్నీ తినకూడదు కాబట్టి మేము కూడా చట్నీ చేసుకోవట్లేదు. కొబ్బరి చట్నీ చేస్తున్నారు, ఎవరు చేస్తారని. ఈ పల్లీలన్నీ అట్టనే ఉండిపోతున్నాయి అనమాట. రేషన్కి వెళ్ళి తీసుకొచ్చినవి, మేము కిరాణంలో కొనుక్కొచ్చినవి తీసుకురావడం, అక్కడ వేయడం ఎందుకని పనికొస్తాయని ఇంకా అట్లనే ఉండి పాడైపోతున్నాయి. లాస్ట్ పల్లీలు కూడా అంటే చాలా రోజుల కింద తెచ్చినవి కూడా కొంచెం ఇట్లా బూజులాగా వచ్చింది, బయట పెట్టాను. అవి వేయించిన తర్వాత వాటి సంగతి ఎలా ఉంటుందో చూసి మంచిగా ఉంటే ఓకే, లేదంటే పడేద్దామని నేను బ్లాగ్లో కూడా చెప్పాను. ఇప్పుడైతే పల్లి పట్టి చేస్తున్నాను. బెల్లము పల్లీలు ఉండలైనా చేసుకోవచ్చు, స్క్వేర్ లైన్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే పెద్ద అట్టలాగా తీసి ఇరిచి మేము డబ్బాలో వేసుకుంటాము. దానికి షేప్ ఏం అవసరం లేదు, అమ్మట్లే కాబట్టి. పల్లి పట్టి అయితే మా అమ్మ బాగా చేసేది, మాకు మా ఇంట్లో ఖచ్చితంగా ఉండేది. కారపూసలు పల్లి పట్టి బాగా చేసేది, టైం పాస్కి లేకపోతే ఎటైనా వెళ్ళిన జర్నీలో తీసుకొని పోయేది అప్పుడు. అదనమాట. ఇప్పుడైతే ఇవి పల్లీలు ఎప్పుడైనా మనకి పల్లి చిక్కి టేస్ట్ ఉండాలంటే ఏ రెసిపీ అయినా వేయించేది ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. అంటే లోపల వరకు కూడా వెళ్ళి పచ్చిదనం లేకుండా వేగితేనే మనకి బాగుంటుంది అనమాట. పల్లి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మాడిపోతుంది, కానీ లోపల పచ్చి అట్లనే ఉంటుంది. టేస్ట్ బాగోదు, తొందరగా కూడా పాడైపోతాయి. కొంచెం ఓపిక చేసుకొని ఒక 10-15 నిమిషాలు కంటిన్యూస్గా మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేసుకుంటేనే రెసిపీ బాగా వస్తుంది అనమాట. దానికోసం బెల్లము, ఈ పల్లీలు వచ్చేసి కిలోకి ఎక్కువగా ఉంది, సేమ్ ఇది కూడా. బెల్లం వచ్చేసి 1/2 కిలోకి ఎక్కువగా ఉందన్నమాట. మా ఇంట్లో ఎక్కువ అంత స్వీట్ తినము, సేమ్ సున్నుండలు చెప్పిన డైలాగే. ఈ సీజన్లో ఎక్కువ బెల్లం తినకూడదు కాబట్టి కొంచెం తగ్గించి వేస్తున్నాను నేను. కొంతమంది చేస్తే ఏంటంటే మొత్తం బెల్లమే ఉండి అక్కడక్కడ పల్లీలు ఉంటాయి, బెల్లం తిన్నట్టుగానే ఉంటుంది. చాలా మంది చూడండి, పిరికెడు పల్లీలకి కొంచెం బెల్లం తింటారు, వైద్యం అయి చేయకుండా. బెల్లం కొంచెం ఉండాలి కానీ ఈక్వల్ క్వాంటిటీలో ఉండొద్దు పల్లి పట్టికి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, పొద్దున్నే పల్లీలు తినేవాళ్ళు బెల్లం నోట్లు వేసుకునేవాళ్ళు. ఎందుకో నాకు అర్థం. పల్లీలు అంటే ఓకే, వాళ్ళు బెల్లం మీద తింటున్నారు అనుకునేది చిన్నప్పుడు నేను. అంటే అది పైత్యం వేసి పొద్దున్నే పల్లీలు తింటే కళ్ళు తిరిగి తిక్కగా ఉంటుందంట. అలా ఉండకుండా ఉండడం కోసం బెల్లం. కొబ్బరిలో కూడా బెల్లం ముక్క పెట్టుకొని తింటారు చాలా మంది, పచ్చి కొబ్బరి ముక్కలో బెల్లం పెట్టుకొని. చిన్నప్పుడు ఏమి ఉండదు, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏమి ఉండవా? ఏముండవు, వయసు పెరుగుతుంటే వస్తాయి అన్ని. చిన్నప్పుడు ఏమి ఉండవు, ఎందుకంటే బాడీ బాగా యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్కి ఎక్కువ ఏమి ఉండవు ఆలోచనలు. ఏమైనా స్కూల్కి వెళ్దాం, చదువుకోవడం, ఆడుకోవడం, అంతేగా. ఇప్పుడు పేరెంట్స్ అయినా కాబట్టే కదా ఇవన్నీ. ఒక మనిషికి సిస్టమ్ కంటే ఎక్కువ ఉంటాయి కదా, పని, ఒత్తిడి, ఆలోచనలు. ఆ సిస్టమ్ కూడా మనిషే కదా. సిస్టమ్ గొప్పదా అని అంటే మనిషి అదే స్టోరేజ్ ఎక్కువ ఉంచుకుంటుంది. స్టోరేజ్ మనిషి కనిపెడుతుంది, మనిషి ఆపరేట్ చేస్తేనే కదా ఏదైనా అన్ని ఏం చేయాలన్నా దాంట్లో సేవ్ చేసి పెడితేనే కదా ఆటోమేటిక్గా అవి కట్ చేసుకుని. కంప్యూటర్ బ్రెయిన్ అని ఇదని అంటారు. అంటే మనిషి కంటే కంప్యూటర్ ఎక్కువ. లేదు, మనిషి తర్వాత ఏదైనా కంప్యూటర్ అయినా మనిషి కనిపెడితేనే కదా, కనిపెడితేనే మళ్ళీ డేటా తీసుకుపోయి దాంట్లో సేవ్ చేసుకునే కదా ఉండేది. అట్లా ఎందుకు దేవుడు అందరికి బుర్ర ఒకేలా ఇయ్యడు? ఇదంతా ఒక టాపిక్ కాదు, నాకు డౌట్. అందరి మనుషులను ఒకేలా తయారు చేసి అందరికి ఒకటే టాలెంట్ ఇచ్చి, అందరికి ఒకటే రంగు ఇచ్చి, అందరికి ఒకటే బ్రెయిన్ ఇచ్చి ఎందుకు చెప్పండి? అప్పుడు అలా జరిగింది అనమాట.
చెప్పు మీకు అనిపించింది నాకేమో నేను అట్నే అనుకుంటా కానీ ఒక్కోసారి అనిపిస్తుంది చాలా మంది నీలాగా మనం చాలా మంది అట్లే అనుకుంటారు అందరూ మనం ఉన్నోళ్ళలాగా అంటే లేనోళ్ళలాగా ఉండి ఎందుకు ఉండాలి తిండి లేకుండా అందరికి ఒకేలాగా ఉండొచ్చు కదా అందరు రిచ్గా చేయొచ్చు కదా అందరికి డబ్బు ఇవ్వచ్చు కదా కొంతమందికి ఇచ్చి కొంతమందికి డబ్బు లేకుండా అంటే అది మనం చేసే పనులు బట్టో లేకపోతే మన మైండ్ని బట్టి ఉంటుంది అంతే మన బాడీ తీరో లేకపోతే ఆ మైండ్ అందుకే ముందు ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతున్నారు అందరికి ఒకరికి పుట్టాం కదా అందరికంటే పేరెంట్స్ తో కలిపి అందరికి చేసిన స్టార్టింగ్ అసలు ఎవరు చేసేదో ఏమో మనుషుల్ని చేసినప్పుడే మంచి చేయొచ్చుగా అందరికి ఒకేలాగా మీకు లేదా రీజన్ ఆన్సర్ లేదు నాకైతే అదే మీకు తెలిస్తే కామెంట్ లో పెట్టండి ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది ఇచ్చుంటే ఏమయ్యేది అందరికి ఒకేలాగా బ్రెయిన్ ఇచ్చుంటే ఏమయ్యేది దేవుడు ఇవ్వకపోతే ఏమయ్యేది ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువలకి ఎందుకు పెట్టండి చెప్పండి కామెంట్ చేయండి డౌట్లు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు మా ఆయనకైతే ఏం తెలియదు అంటే చెప్పలేడు ఉంటారు క్వశ్చన్కి ఆన్సర్ అది ఎవరు చెప్పలేదు మ్యాక్సిమం ఎందుకంటే ఆ దేవుడితో మాట్లాడితే కానీ తెలియదు ఎవరు మాట్లాడరు చెప్పమంటే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పమంటే నాకు అనిపించింది అంతే చెప్పానుగా ఇప్పుడు ఏమని చెప్పాగా ఇప్పుడు ఏం చెప్పినా వీడియో చూసి రిమైండ్ చేసుకొని ఇంకా వేగలేదు స్లోగా టైం పడుతుంది ఇప్పుడు ఇక చిటపట అనడం స్టార్ట్ అయింది పొట్టయితే వస్తుంది కానీ పైనది ఇంకా లోపల పచ్చిగానే ఉంది వేగాలన్నమాట పొయ్యి దగ్గర ఉండి ఇట్లా చేతితో కలుపుకునేది హాయిగా ఉందో చలికాలం చూడండి పల్లీలు అయితే మంచి కలర్ వచ్చాయి చిటపట అంటున్నాయి ఆల్రెడీ అన్నీ అన్నాయి అనమాట ఇంకా అంటున్నాయి వీడియో కోసం సాక్ష్యం కోసం చిటపట అంటున్నాయి ఇది కూడా చల్లారాలి పల్లీలు ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు పొట్టు రాదు పూర్తిగా చల్లారిన తర్వాత కూడా రాదు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఇట్లా తీసుకొని దానికి వేసి రాకడం కానీ చేతులతో ఇట్లా ఇట్లా నలపడం కానీ చేస్తేనే కొంచెం లైట్గా హీట్ ఉన్నప్పుడే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట పల్లి పట్టు ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అంటే పల్లీలన్నీ నీట్గా పొట్టు తీసి తెల్లగా పొట్టంతా చెరిగి ఈ రెండు ఇట్లా పలుకులు పలుకులు చేసిన తర్వాత అప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా సగం పల్లీలు చిన్నప్పుడు వేయించి అక్కడ పెడితే తినడానికే సరిపోయేది దాచి పెడతారు కొంతమంది మేమంటే తినమనుకోండి నాకు పల్లీలు పెద్ద అలవాట్లేవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తిని తిని మా అమ్మమ్మ వాళ్ళకి పల్లి చేను ఉండేది చేను కాడ శనక్కాయ చేను ఉండేది ఇంట్లో చూసి బస్తాలు బస్తాలు చేను కాడ చూసి కాల్చుకొని తిని అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఎక్కువ చూస్తామో దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా అట్లా పల్లీలు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోయేది తినండి నాకు పల్లి చట్నీ కూడా ఇష్టం ఉండదు ఏ టిఫిన్లోకైనా టమాటా చట్నీ అంటేనే ఇష్టం అది చూడండి వేగిపోయే మంచి ఇప్పుడు ఇట్లా అనగానే పొట్టు వచ్చేసింది బాగా వేడిగా ఉన్నాయి దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకున్నాం ఇవి కూడా ఒక చాట్లోనే ఉంది ఇది ప్లాస్టిక్దే ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్ అవునా కాకపోతే ఏం కాదు మందంగా ఉంది కొద్దిసేపే కదా ఫ్యాన్ కింద పెట్టేస్తే చూడండి అబ్బో నూనె కూడా వచ్చేసింది పల్లీలో నుంచి కాలుతున్నాయి తీసుకెళ్ళండి ఓకే అండి పల్లీలన్నీ కూడా చల్లారిపోయింది మరీ చల్లారకుండా కొంచెం పొట్టు వస్తుంది పొట్టు అంతా కూడా పొట్టు తీయాలి ఇప్పుడు నేను తినట్లేదు తినను కూడా అంటే ఇప్పుడు నాకు పల్లి పట్టు లేదన్నమాట నాకు ఇష్టమైన పల్లి పట్టు చేసుకొని మీకు నాకు పెట్టకుండా తింటామంటారా ఓకే అండి బెల్లం తీసుకున్నాం ఇందా చెప్పాను కదా క్వాంటిటీ పల్లీలు కూడా నీట్గా లైటింగే రావాలి లైట్ పల్లీలని నీట్గా చల్లారనిచ్చి పొట్టు తీసేసి ఇలా పలుకులా చేశారు మ్యాక్సిమం ఇంకా అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంది ఇవైతే రెడీగా ఉన్నాయి చూసారా మొత్తానికైతే ఈ యొక్క 1.5 kg వరకు ఉండొచ్చు క్లీన్ చేసినాం కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టుకొని బెల్లం యాడ్ చేసుకుంటున్నాం పాకంలో ఎక్కువ నీళ్ళు వేయొద్దు ఎందుకంటే తొందరగా ఇదైపోయింది అనమాట ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది
ఓకే అండి, కొంచెం వాటర్ వేసేసి మనకి బెల్లం అంతా కరిగేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేటప్పుడు మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి. పాకం కోసం ముందుగానే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి రెడీగా పెట్టేశాను నేను. ఇది ఎలా అంటే మనకి ఉండపాకం రావాలన్నమాట. పల్లి చిక్కీకి కొంచెం గట్టిగానే ఉంటుంది. చూడండి, తక్కువ అనాలి ఉండ. ఇదేమో కొంచెం సాఫ్ట్గా ఉంది, ఇంకా అతుకుతుంది. అంటే పాకం మనం ఇది చూసేలోపే ఒక్కోసారి వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి 2 minutesకి ఒకసారి అట్లా చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. కంటెంట్స్ మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. వెంటనే మనం పాకం అది వేసి రెడీగా పెట్టుకోవాలి. పాకం పట్టే వాటి గిన్నె, వాటరు, ప్లేటు, దాంట్లో వేయాల్సిన పిండి కానీ ఇలాంటి పప్పులు కానీ ఏవైనా పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది చెడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఉండపాకం వచ్చింది. ఇంకొంచెం గట్టిగా అవ్వాలి, మనకి పల్లి పట్టి కాబట్టి. ఉండపాకం అయితే వచ్చేసింది. దీంట్లో ఇప్పుడు మనకి కొంచెం పల్లి చిక్కి క్రిస్పీగా రావడం కోసం కొంచెం బేకింగ్ సోడా యూజ్ చేస్తాను నేను, ఒక చిటికెడు. ఎవరు ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కంటిన్యూస్గా. మనకి పాకం కూడా బాగుంటుంది, చిక్కీ కూడా మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి పాకం తీద్దాం. చూడండి, ఇంత కమ్మటి వాసన వస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడైతే అంటుకోవట్లేదు చేతికి. ఇప్పుడు మనం పల్లీలు అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఓకే అండి, కొద్దిగా పల్లీలు వేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను. ఇది గట్టిపడంగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి ముందే రెడీగా పెట్టేసుకోండి. మనకి పాకము పల్లీలు అంతా ఈవెన్గా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పాకంలోనే. నేనైతే ఏం వేయట్లేదు, నార్మల్గానే చేసేస్తున్నాను. ఎక్కడ పాకం ఎక్కువ తక్కువ లేకుండా పల్లీలు అవి పాకం మీద పడుకోకుండా చూసుకోండి. అది చిటపట అని చింది మీద పడితే స్కిన్ లేసేసి వస్తుంది, సేమ్ మన వ్యాక్స్ టైప్లో అనమాట. ఇట్లా నేనైతే బియ్యం బస్తా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఉల్టా వేసేసుకున్నాను. రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి. ఇప్పుడు ఈవెన్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దానిపైన వేసి రోల్ చేసేద్దాం. ఓకే అండి, ఇక్కడ తీసుకొచ్చి మా అమ్మ బస్తా మీద వేసింది. చెప్తానే ఉన్నా అది కాలుతుంది బస్తా, అది పలసగా ఉంటుంది, వేడిది పోస్తే కాలిపోద్దని చెప్పిన. మొత్తం వేస్ట్ చేసింది. ఇప్పుడు పట్టి చేసి మొత్తం బెల్లం వేస్ట్, పల్లీలు వేస్ట్, టైం వేస్ట్, అన్నీ వేస్ట్. కాదు కానీ ఏమో చూడాలి. బస్తా మీద పోసి మొత్తం చపాతీ చేసింది, పెద్ద చపాతీ. ప్లేట్తో ఇప్పుడు దాంట్లో పని ఉందన్నమాట, ఇంకొక వీడియోకి టైం పడుతుంది. చల్లారేలు పనేసి చేసింది, బాగుంది టేస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తావు దాన్ని? చల్లారాలి. ఏం చేస్తాం, చల్లారిన తర్వాత ఉండలు ఏదో రావు. ఇక ఉండలు మీరు చేస్తే వస్తాయి, కాలేజ్ చేతితో. వద్దు నాకు ఉండలు, అసలు నేను నాకు ఎందుకు. ఓకే, అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఓకే అండి, మొత్తానికి అయితే ఇలా తీసుకున్న బస్తా ఏం కాలేదు, మంచిగా ఉంది. కాలిద్దేమని భయం, మంచిగా వచ్చింది. టేస్ట్ మాత్రం అయితే చాలా బాగుందంట. నేనైతే తినలేదు కానీ మా అమ్మ తిన్నది. చేయండి మీరు. వద్దులే వాళ్ళు చేస్తే తినబుద్ధి అయితే ఉంటుంది. కొంచెం చేయండి. కొత్త కలర్ డిఫరెంట్గా వచ్చింది. ఇదేం అడుగుంది, ఇదేం పైది చెక్కులు మందం చేసాం కదా, ఎక్కువ క్వాంటిటీ. ఇట్లా పిల్లలు అయితే వచ్చేసింది, వస్తుంది. బాగుందా? దీన్ని ఇప్పుడు క్యాన్లో పెట్టేసి స్టోర్ చేసేసుకోవాలి. ఇవి మనకి ఏమీ రౌండ్గా రావాల్సిన లేదు,
పొయ్యి అవసరం లేదు, ఎట్లున్నా తుక్కొని తినేదే. ఏడు పెంకులు ఆట ఆడుతుంది మామ. 7 stones. అదేంది షిప్, ఏంది పిజ్జా, హాట్ డాగ్ ఏదో ఉంటుందిగా తినేది, ఇట్లా వచ్చిందనమాట. ఓకే, ఇదంతా తీసేసి ఇంకా ఈ క్యాన్లో స్టోర్ అనమాట. ఈ క్యాన్ కిందనే ఉంటుంది ఇక్కడ. అలాగే సున్నుండలు కూడా చేసాం కదా, ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు, చాలా మంది చూస్తున్నారు, చూడలేదు తెలియదు, ఆల్రెడీ వీడియో అయితే వచ్చేసి. ఇంకెవరైనా చూడకపోతే చూడండి, దీని ప్రాసెస్ కూడా ఉంటుంది. సున్నుండలు ఇవి కూడా సూపర్ అదిరిపోయిన టేస్ట్, చాలా బాగా వచ్చినాయి. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకేదో చేయాలనుకున్నాం ఈరోజు, గచ్చికాయలు కష్టమే. 4 అయిపోయింది, మెడల్ వస్తున్నాయి, పొద్దు నుంచి కూర్చున్నాం. ఇంకా అది నెక్స్ట్ మూత పెట్టేనా, ఇది కూడా పడుతుందా? నలగదిగా ఎందుకు నలుగుతుంది, పట్టిందా? పట్టింది. చాలా ఎందుకు మెత్తగా అయిపోయింది. ఇది ఒక గిన్నెలో వేసేస్తే లాస్ట్ పొడి పొడి అయింది. ఓకే, ఇదనమాట అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.